బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఆక్రమించుకున్న అసైన్డ్ భూములపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి వెళ్లే మండలం మంచాల కట్ల అదేవిధంగా మల్లేశ్వర గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. కృష్ణానదిలో నీట మునిక భూములను పరిశీలించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తమ పేర్లపై కాకుండా బంధువుల పేర్లపై 86 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని గ్రామస్తులు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి మరీ తెలుసుకున్నారు. అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా శిక్ష తప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మరి 20 ఏళ్ళకి రాజకీయంగా ఉన్నా, ఎమ్మెల్యే ఉన్న మంత్రి ఉన్నా, మరి ఇట్లా దోపిడీ చేయాలంటే తాలూకా మొత్తం దోపిడీ చేస్తుంటే నాకు ఉన్న పొలాలు అమ్ముకున్నా. ప్రతి ఎలక్షన్ లో నేను మా తల్లిదండ్రులు సంపాదించినప్పుడే ఉన్న పొలాలు అమ్ముకుంటూ వచ్చిన. పెద్దోళ్ళు అమ్మినాం, చిన్నబాయిలు అమ్మినాం, కోలాపురం అమ్మినా. నేను ఎప్పుడో 20 ఏళ్ళకు 60,000 70,000 ఎకరాలు ఉన్నా కూడా అవి కూడా ఎలక్షన్ లా కుటుంబం పెట్టిన అమ్మేసినాం. ఇప్పుడు ఎట్లా గెలుస్తున్నాయి దోపిడీ వీళ్ళకు అంటే ఇంత అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఇవన్నీ చేసే కాబట్టి ఇది పేదల ఆస్తి కాబట్టి మళ్ళీ పేదలకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మీరెవ్వరూ ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. తలెత్తుకొని బతుకండి తప్ప భయపడి బతుకోండి. మీకు అండగా ఉండే కారకు చేస్తాం. ఓకేనా? ఇన్నాళ్ళు ఇంతకుముందు చూడకనో నమ్మో చేస్తే నమ్మకం చేయడం జరిగింది. ఇవన్నీ సరి ఏర్పాటు చేస్తాం. అర్థమైందా? ఒకటి పొలాలు, మరి 20 ఏళ్ళకి రాజకీయంగా ఉన్నా, ఎమ్మెల్యే ఉన్న మంత్రి